వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఇవాళ సిఐడి కస్టడీలోకి తీసుకోబోతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని సిఐడి అధికారులు విచారించబోతున్నారు. ఈ కేసు విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ విచారణలో కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఉదయం గుంటూరు జీజీహెచ్ లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించబోతున్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అసభ్యకర వ్యాఖ్యల కేసులో పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోసాని కృష్ణమురళి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ని ప్రశ్నించడం ద్వారా ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందో వివరాలు రాబట్టాలని సిఐడి భావిస్తోంది. ఇక మరోవైపు పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులు ఆయనకు బెయిల్ పిటిషన్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు కోర్టులో ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగబోతోంది. ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.